అంజలి 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 మెరిసే నవ్వుల వెన్నెల జాబిలి. ఎస్, ఒక జాబిలి నా ముందుంది ఇప్పుడు. తన అందంతో పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక చక్కటి స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ది బ్యూటిఫుల్ గార్జియస్ అంజలి. వెల్, అంజలి మరి 12 years బ్యాక్ నటించిన మదగజరాజా ఇప్పుడు సెన్సేషనల్గా మనకి ఇక్కడ తెలుగులో రిలీజ్ అవబోతోంది. సో ఆ చిత్ర విశేషాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ జాబిలి. హాయ్ అంజలి. సో జాబిలి అని కూడా పిలుస్తాను. వెల్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? బ్యూటిఫుల్. సో ఎలా ఉంది ఇప్పుడంతా? సో ఇప్పుడు పార్వతితో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు పార్వతి క్యారెక్టర్తో. సో ఇంకా ఆయుధలోనే ఉన్నారా, ఇంకా బయటకు వచ్చారా? అండ్ ఇప్పుడు రాజాలో ఉన్నారా? పార్వతి స్పెషల్ అంటే దాని నుంచి బయటకు రావడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బికాజ్ కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేస్తున్నప్పుడు అవి మనతో ఉండిపోతాయి. లైక్ వీ కాంట్ లీవ్ దెమ్ బ్యాక్. సో పార్వతి ఈజ్ వన్ కైండ్. అండ్ పార్వతి అంటే నా మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఒక క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నప్పుడు అది అది ఖచ్చితంగా యాక్టర్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దట్ ఎఫెక్ట్ ఐ డోంట్ వాంట్ టు డ్రాప్ ఇట్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ విత్ మీ. అండ్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ పార్వతి బ్రాట్ టు మీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక క్యారెక్టర్ చేస్తే క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా చేశారు అనే దానికంటే బియాండ్ దట్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ రెస్పెక్ట్ తీసుకురావడం అని ఒకటి ఉంటుంది ఆ యాక్టర్కి. సో పార్వతి అని ఒక క్యారెక్టర్ తర్వాత, అండ్ హూ ఎవర్ టాక్స్ అబౌట్ పార్వతి కదా, అండ్ ఈవెన్ సోషల్ మీడియా కమెంట్స్ బయట మాట్లాడే వాళ్ళు, ఆ క్యారెక్టర్ ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది ఆ యాక్టర్కి. దట్ యాక్టర్ ఇస్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సూపర్ సూపర్. వెల్, కమింగ్ టు దిస్ మదగజరాజా. అప్పుడు ఎంత బబ్లీగా ఉన్నారు, ముద్దుగా ఉన్నారు. అందుకే జాబిలి అన్నారు. I was too young at that point, like 12 years back. 12 years back. సో అప్పుడు ఎలా ఉండింది? ఆ ఎరా ఎలా ఉండింది 12 years బ్యాక్ అంటే? సో ఆల్మోస్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఇట్స్ 2 decades కదా? అంటే నేను జస్ట్ ఎంటర్ అయిన ఫ్యూ ఇయర్స్ లో చేసిన మూవీ అది. సో అప్పుడు ఎలా ఉండింది అసలు ఆ సినిమా చేసినప్పుడు? వాట్ ఈజ్ అంజలి? ఇట్స్ టోటల్గా డిఫరెంట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు అంటే ఒక యాక్టర్గా అప్పుడుది ఇప్పుడుది డిఫరెన్స్ చూస్తే, అప్పుడు జస్ట్ కేర్ ఫ్రీ అండ్ ఐ వాజ్ టూ యంగ్ టు బి బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ కదా. మనకి హెయిర్ ఎలా ఉందా, గ్రూమింగ్ ఎలా ఉంది, అది అసలు నన్ ఆఫ్ దట్ మ్యాటర్స్ అప్పుడు ఆ పాయింట్లో. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. దేవర్ నో క్యారవైన్స్ అండ్ వ్యానిటీస్ ఉండవు. అండ్ వీ హ్యావ్ టు అందరూ గ్రూప్గా అందరూ ఒకే చోట ఉంటాము. దట్స్ కైండ్ ఆఫ్ ఎ పిక్నిక్ ఫీల్ ఉండింది అంటారు కదా సినిమా షూటింగ్లో. అది లిటరల్గా ఆ పీరియడ్లో ఉండేది. సో ఇప్పుడు అంటే ఎవరు వ్యానిటీలకు వాళ్ళు వెళ్ళి కూర్చుని వాళ్ళ ఫోన్స్లో వాళ్ళు బిజీగా. అట్ దట్ పాయింట్ వీ యూస్ టు హ్యావ్ లంచ్ టుగెదర్ అండ్ వీ యూస్ టు సిట్. ఇంతమంది మొత్తం యాక్టర్స్ లైక్ బంచ్ ఆఫ్ లైక్ 15 యాక్టర్స్ ఎవ్రీ ఫ్రేమ్లో మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళందరూ లొకేషన్లో ఎక్కడో ఒక చోట చైర్ వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్స్ ఆల్వేస్ మాట్లాడుకోవడాలు, దట్ ఫన్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్. దట్స్ డిఫరెంట్ ఐ థింక్ డిఫరెంట్ పీరియడ్. సంజన, యూ గాట్ లైక్ జనరల్గా మేమందరం అనుకుంటూ ఉంటాము ద గర్ల్ నెక్స్ట్ డోర్ అని. అంటే జనరల్గా మా ఇంటి పిల్ల, మన ఇంటి పిల్లలాగా ఉంటారు అసలు మాట్లాడుతూ ఉంటే కూడా. సో ఆ ఇమేజ్ ఎలా అనిపిస్తుంది మీకు, మన ఇంటి పిల్ల అంజలి అనండి? అది యాక్చువల్గా అది సంపాదించుకోవడం కష్టం. ఎందుకు అంటే ఒక యాక్టర్ని, ఒక హీరోయిన్గా చూడడం వేరు, ఒక హీరోయిన్ని మన ఇంట్లో అమ్మాయిలాగా, మన పక్కింట్లో అమ్మాయిలాగా చూడడం వేరు. ఆ క్లోజ్నెస్ ఉంటుంది కదా, వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా. ఆ ఓన్ చేసుకునే ఆ పొజిషన్కి తీసుకురావడం, ఆ ఇమేజ్ తెచ్చుకోవడం యాక్చువల్గా చాలా టఫ్ అది. సో అది నాకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. సో మదగజరాజా అంత లెజెండ్స్ ఉన్నారు దీంట్లో అంతా కూడా. వరలక్ష్మి గారేమిటి, సంతానం గారేమిటి, విశాల్. సో మెయిన్ సుందర్ గారి గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఎలా ఉండింది అసలు? ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ మీ క్యారెక్టర్ ఏంటి దాంట్లో? సుందర్ సార్తో నాది రెండో మూవీ, ఇది బ్యాక్ టు బ్యాక్. దీని ముందు కలగలుపు అని ఒక మూవీ చేసాం. ఇట్ వాజ్ ఆల్సో బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఇప్పటికీ చాలా మంది ఆ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఐ వర్క్డ్ విత్ సుందర్ సార్ ఇన్ మదగజరాజాలో. సో ఈ స్టార్ కాస్ట్ అంటే స్టెల్లార్ అంటారు కదా, అంతమంది ఉంటారు. అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా బ్యాక్లో నుంచిన వాళ్ళు, జస్ట్ ఊరికనే నుంచిన వాళ్ళు కూడా పెద్ద యాక్టర్స్ అయి ఉంటారు. అంటే నోన్ ఫేసెస్ అండ్ పీపుల్ గో టు వాచ్ మూవీస్ ఫర్ దెమ్. అలాంటి స్టార్ కాస్ట్ ఇది. అంటే అందరూ ఇంపార్టెంట్. అండ్ విశాల్ హీస్ ఆఫ్ కోర్స్ హీస్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఈ మూవీ డెఫినెట్గా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ స్ట్రాంగ్ బిలీఫ్ అంటారు కదా, టీమ్గా ఈ మూవీ వస్తుంది అంటే 12 years ఇస్ అ లాంగ్ వెయిట్.
సో 12 years ఒక పాయింట్లో మూవీ రాదేమో అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి రావడం పోవడం వస్తుంది అని చాలా మెనీ డేట్స్. సో ఫైనల్గా మేబీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం కోసమని అన్ని రోజులు రిలీజ్ అవ్వలేదని మేమందరం అనుకుంటున్నాం. బికాజ్ ఇప్పుడు ఈ మూవీకి ఉన్న అటెన్షన్ అండ్ రిసెప్షన్ ఉంది కదా, దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. అంటే ఇది మేము అప్పుడు చేస్తుంటే వచ్చేదానిది మాకు ఎవరికి తెలియదు. నౌ పీపుల్ ఆర్ దే లవ్ ద మూవీ అండ్ దే లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీ పంచ్, ఎవ్రీ కామెడీ సంతానం డెలివర్స్, అన్ని ప్రతిదీ. అండ్ సంతానం ఈజ్ అ బిగ్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, మనోబాల సార్, ఆయన ఇప్పుడు మనతో లేరు, బట్ ఆయన ఒక ఎపిసోడ్ ఉంటుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు చాలా మంది థియేటర్స్కి వస్తున్న మెయిన్ పాయింట్స్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ లాస్ట్ 20 minutes అసలు ఫుల్ అంటే మీరు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. అంటే నేను థియేటర్కి వెళ్ళి చూసాను నేను మూవీ చెన్నై వెళ్ళి. అండ్ నేను రిసీవ్ చేసుకున్న ఒక రిసెప్షన్ ఉంది కదా ఆడియన్స్ దగ్గర నుంచి, మై డియర్ లాంగ్ సాంగ్ కావచ్చు, లేదంటే ద 20 minutes ఫుటేజ్ దట్ క్లైమాక్స్కి ముందు వచ్చేది ఎక్స్ట్రాడినరీ. అంటే చాలా బాగా నచ్చింది అనేది మనకి రెలవెంట్గా అర్థమైపోతుంది. అండ్ ఎవ్రీ పంచ్ దే ఆర్ లాఫింగ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పంచ్ టు కమ్ సో దే కెన్ లాఫ్. సో దట్ ఈస్ అంటే ఆడియన్స్ థియేటర్లో ఒక సినిమా అంత బాగా ఎంజాయ్ చేసి, అంటే నేను ఒక ఆడియన్స్కి అంత బాగా ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఓకే, సో ఏ ఎలిమెంట్ నచ్చింది? లైక్ దీంట్లో అంజలి క్యారెక్టర్ ఉంది అని అంటే పీపుల్ హ్యావ్ టు అందరూ చూడాలి. సో అంజలి ఇన్ని రోజులు మేము చూసిన అంజలి వేరు, ఇప్పుడు ఇందులో చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతోంది. సో ఏ ఎలిమెంట్తో అంజలి నచ్చుతుంది ఈ మూవీలో? అంటే రీసెంట్గా నన్ను కొంచెం ఛాలెంజింగ్ సీరియస్ రోల్స్లో చూసేసి ఉంటారు. సో ఫర్ ఎ చేంజ్ ఒక చిన్న రిలీఫ్ కోసం ఇది ఒక కమర్షియల్ క్యారెక్టర్. అంటే కమర్షియల్ అంటే జస్ట్ కమర్షియల్ రోల్ అంటారు కదా, కమర్షియల్ రోల్ అంటే గ్లామర్ రోల్ కూడా ప్లే చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అండ్ సుందర్ సార్ హీస్ కింగ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దట్ ఐ ఫీస్ట్ మూవీస్ కదా, అది లాఫ్ అవ్వచ్చు, ఒక ఫన్ అవ్వచ్చు, గ్లామర్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు. యూ కెన్ సీ దట్ పోస్టర్ ఇస్ వెరీ కలర్ఫుల్ కాక్టైల్. సో ఈ రోల్ పర్టికులర్గా మాధవి దట్ ఐమ్ ప్లేయింగ్ ఇన్ మూవీ. మాధవి అంటే తన క్యారెక్టర్తో పాటు ఫన్ ఉంటుంది. సో యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్ కదా, ఐ వుడ్ సే కామెడీ ఈజ్ వెరీ టఫ్. అంటే ఒకళ్ళని నవ్వించడం అనేది చాలా కష్టం. వాళ్ళు నవ్వకూడదని డిసైడ్ అయిపోయారంటే మనం ఏం చేసినా నవ్వరు వాళ్ళు. సో కామెడీ ఈజ్ వెరీ టఫ్ అండ్ వీ ట్రై టు డూ దట్ ఇన్ మదగజరాజా. ఓకే, సో విశాల్ గారితో అప్పుడు ఫస్ట్ మూవీ కదా, లైక్ ఫస్ట్ మూవీ. సో ఆయనతో వర్క్ చేయడం ఏంటి? అలాగే వరలక్ష్మి గారితో. Vishal is my friend for long time. He's a very dear friend of me. And so మనకి విశాల్ తోటి ఏంటి అంటే ఆ కోఆర్డినేషన్ అండ్ కంఫర్ట్ ఉంటుంది కదా. హీఈస్ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్. అంటే ఒక ఆర్టిస్ట్గా నెక్స్ట్ ఆర్టిస్ట్ మనకి ఆ స్పేస్ ఇస్తే వీ కెన్ టేక్ దట్ అండ్ యూజ్ కదా. సో మనకి ఆ స్పేస్ ఉంటుంది, గివ్ అండ్ టేక్ లో ఉంటుంది. సో విశాల్ ఇస్ అండ్ హ్యాపెన్ టు బి మై ఫ్రెండ్ అండ్ ఆల్సో హ్యాపెన్ టు బి ఫెంటాస్టిక్ కో స్టార్. సో ఆ విషయంలో మాకు ఆ ట్రబులే ఉండదు. అండ్ హీస్ ఆల్సో ఫెంటాస్టిక్ డాన్సర్. సో మాకు ఈ సినిమాలో చాలా డాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఆల్రెడీ సాంగ్స్ చాలా బాగా హిట్ అయినాయి. సో యాక్చువల్గా చాలా బాగుంటుంది చూడటానికి. ఇట్ ఈస్ నైస్. ఇట్స్ అ నైస్ మూవీ. ఒక 2.5 hours హాయిగా నవ్వుకుని ఇంకేమీ లేదు. డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ ఫర్ టూ మచ్. ఇట్ ఇస్ జస్ట్ సిట్ దేర్. అంటే థియేటర్ వచ్చి కూర్చోండి, రెస్ట్ వి విల్ డు అని. ఓరియంటెడ్ మూవీస్, బాగా నవ్వుకునే మూవీస్ ఈ మధ్య కాలంలో అయితే వెంకటేష్ గారి మూవీ ఒకటి, అండ్ ఇప్పుడు మీదే ఇంకా అది అయిపోయింది వెంకటేష్ గారి థియేటర్స్ నుండి, అండ్ మీదే మాక్సిమం చూసి నవ్వుకోవాలేమో. వరలక్ష్మి గారు? వరలక్ష్మి ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. అండ్ తనకి ఇది రెండో సినిమా యాక్చువల్గా. అప్పుడు తను స్టార్ట్ చేసింది రెండో మూవీ ఈ మూవీ. అండ్ నౌ షీ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్. అంటే నాకు వరలక్ష్మి గురించి ఏం చెప్పాలో తెలియదు. వరలక్ష్మి షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే యాక్టర్ అనేది తీసి పక్కన పెడితే షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. దాని గురించి నేను మాట్లాడాల్సింది లేదు. షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఇన్ మెనీ మూవీస్. బట్ షీఈ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వీ గెట్ అలాంగ్ సో వెల్. అండ్ ఈ మూవీలో పర్టికులర్గా తన రోల్ కూడా చాలా అంటే ఫన్తో ఫిల్ చేసిన ఒక గ్లామరస్ రోల్. అంటే బేసిక్గా ఎలా చెప్పాలంటే నేను ట్రెడిషనల్ హోమ్లీ వర్షన్ అండ్ తను వెస్టర్న్ వర్షన్ లాగా రెండు డిఫరెంట్ వేరియేషన్స్లో డిజైన్ చేసిన క్యారెక్టర్స్ అనమాట. సో బోత్ ఆర్ నైస్. అండ్ అందరికీ మంచి క్యారెక్టర్స్. అంటే విశాల్ కెన్ స్కోర్ లాట్. అంటే చాలా ప్లేసెస్లో స్కోర్ చేయొచ్చు. నావి ఉంటాయి, వరువి ఉంటాయి. అండ్ సంతానం ఇస్ తన అన్ని ప్లేసెస్లోనే తను స్కోర్ చేసేసాడు. అంటే లిటరల్గా ఎవ్రీ పంచ్ హీ యూజ్డ్. అంటే మొత్తం యూజ్ చేసాం స్పేస్ అంతా అంటారు, స్టేజ్ ఇస్ ఆల్ యూర్స్ లాగా.
అండ్ అందరి పార్ట్ బాగుంటుంది అండ్ విజయ్ ఆంటనీ యూనో డెలివర్ అంటే మై డియర్ లవర్ కోసం ఆ సాంగ్ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలా అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మెనీ అంటే మెజారిటీ క్రౌడ్ దానికోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కూడా అండ్ ఆయన సాంగ్స్ చాలా హెల్ప్ అయినాయి అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ హిట్. ఇప్పుడు మేము రోలింగ్ టైటిల్స్లో ఒక సాంగ్ వాడాం, సదా స్పెషల్ క్యామియో చేశారు ఆ సాంగ్లో. ఆ సాంగ్ ఇప్పుడు పెద్ద హిట్ అయి కూర్చుంది. ఇట్స్ పీపుల్ ఆర్ యూనో they're listening to it. song from Madhugajrajulu? నా ఫేవరెట్ వచ్చి మై డియర్ లవర్, బట్ ఆల్సో నా పర్సనల్ ఫేవరెట్ అంటే చిక్కుబుక్కు చిక్కురాయిలు. సో రీసెంట్గా మీరు పర్సనల్గా మీ మూవీస్ కాకుండా చూసిన సినిమా ఇది, ఇట్స్ ఎనీ ఫేవరెట్ వన్? ఫేవరెట్ అంటే రీసెంట్గా అంటే నేను రీసెంట్ అని కాదు, నేను కొంచెం రీసెంట్గా చూసిన మూవీస్లో నాకు మంజుమల్ బాయ్స్ బాగా నచ్చింది. నేను థియేటర్కి వెళ్ళి చూసిన చాలా రోజుల తర్వాత చూసిన మూవీ, చాలా బాగుండింది. ఓకే. సో అంజలి, హౌ ద డే స్టార్ట్స్, లైక్ ఎలా స్టార్ట్ అవుతుంది? నాకా రీసెంట్గానా? యూజువల్గా అంటే మార్నింగ్ నా పప్పి ఉన్నాడు పోలు, సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లో ఉంటే వాడితోటనే. సో అండ్ ఆఫ్టర్ దట్ ఒక మేబీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాటితో స్పెండ్ చేసిన తర్వాత I'll go for workout. Okay. Workout finishes వచ్చిన తర్వాత I'll have my first meal as lunch. What's your meal like? అంటే నేను చెప్పొచ్చా? యా సింపుల్ ఏమీ లేదు. ఐ జస్ట్ అవాయిడ్ ఆయిల్, షుగర్స్, వైట్ షుగర్ అండ్ వైట్ మైదా, ఎనీథింగ్ దట్స్ ఆట్ వైట్ లాగా. చీట్ డే ఉంటాయా అసలు? చీట్ డే నేను అంటే నెక్స్ట్ 1 week ఆలోచించాలి ఎప్పుడు తినాలన్న. ఒక ప్లేట్లో ఒక బిర్యానీ ఉన్నా నేను నెక్స్ట్ 1 week ఫస్ట్ ఆలోచించాలి. నెక్స్ట్ 1 week నేను ఏ అవుట్ఫిట్ వేసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను, సో ఇది ఎఫెక్ట్ చేస్తుందా దాన్ని ఫీల్ అవుతుంటారా? చాలా అసలు ఎన్నిసార్లు ఫీల్ అయ్యారో నాకే తెలియదు. అంటే నాకు ఇష్టం, ఐ లవ్ టు ఈట్. నేను చాలా సార్లు చెప్పాను ఫుడీ అని కూడా కాదు, ఐ లవ్ టు ఈట్ బిర్యానీ అండ్ ఇండియన్ ఫుడ్ ఇష్టం అండ్ హోమ్ మేడ్ ఫుడ్ ఇష్టం. సో ఇంట్లో ఎవరిని చేస్తే తినాలనిపిస్తుంది. తినడానికి నాకు చాలా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ వాట్ అని. సీరియస్లీ. సో అండ్ మోస్ట్లీ అంటే నేను షూట్లో లేకపోతే ఐల్ గో ఫర్ వర్కౌట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐల్ హ్యావ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ మీల్ లాగా, అంటే ఇన్ బిట్వీన్ ఎర్లీ ఆఫ్టర్నూన్ లాగా, అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద డే ఐల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అంజలి? లైక్ సో ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క ఇదిలో రీచ్ అయిపోతున్నారు, అందరి దగ్గర కూడా ఒక్కొక్క మంచి ఇది తెచ్చుకుంటున్నారు. అండ్ సో అన్ని క్యారెక్టర్స్ చేసినట్టేనా ఇప్పటి వరకు, లేదంటే వీ నెవర్ నో కదా. నాకు పార్వతి గేమ్ చేంజర్లో ఆఫర్ చేసినప్పుడు నాకు అసలు మైండ్ క్రాస్ కూడా అవ్వలేదు అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏమనిపించింది? ఓకే చేయాలనిపించిందా, లేదంటే ఎనీ థాట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో అని? అంటే ఆ రిస్క్ ఉండింది, రిస్క్ డెఫినెట్గా లేదని నేను చెప్పను. దట్ ఈస్ కంప్లీట్గా అంటే నేను తీసుకున్న కాల్ అది, అంతే. అది చాలా రిస్క్ బేసిస్లో తీసుకున్న కాలే అది. బికాజ్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు శంకర్ సార్ వాంటెడ్. సారీ టు ఇంటరప్ట్ యూ, మాక్సిమం అన్ని రిస్కులే తీసుకున్నారేమో. నాకు గీతాంజలి కూడా అంతే కదా అసలు. అవును, సడన్గా గీతాంజలి నా ఫస్ట్ మూవీ, ఐ మీన్ ఫీమేల్ సెంట్రిక్. సో ప్లీజ్. సో నాకు ఫస్ట్ అది శంకర్ సార్ ఒకసారి నరేషన్ ఇవ్వండి, చేస్తే బాగుంటుంది, బికాజ్ ఇట్స్ ఒక పర్ఫార్మర్ కావాలి అండ్ అలా ఒక స్టాండర్డ్లో ఉన్న హీరోయిన్ కావాలి, పర్ఫార్మర్ కావాలి. సో ఐ థాట్ ఒకసారి విందామని. నాకు ఓపెనింగ్లోనే ఓల్డ్ గెటప్ కదా ఫస్ట్ వస్తుంది. సో దట్ వాస్ బిట్ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఈవెన్ నరేషన్ ఇస్తున్నప్పుడే నా మైండ్లో చాలా క్వశ్చన్స్ క్రాస్ వెళ్ళిపోయినాయి. లైక్ ఇది చేస్తే ఇలా ఉంటుందా, అది చేస్తే ఇలా ఉంటుందా, ఫ్లాష్ బ్యాక్ దీన్ని కవర్ చేయగలదా, వాట్ సార్ట్ ఆఫ్ ఎ రోల్ ఐఎమ్ డూయింగ్ అండ్ వర్తా కాదా. అంటే ఇప్పుడు ఏమీ లేదు, ఐ డోంట్ మైండ్ టేకింగ్ అప్ ఛాలెంజెస్. దట్స్ హౌ ఐ డిడ్ గేమ్ చేంజర్. సో ఆ ఛాలెంజెస్లో కూడా రిస్క్ ఉన్నా కూడా ఫర్దర్గా అది మనకి ఒక మన హార్డ్ వర్క్ పే చేసే క్యారెక్టర్ అయి ఉండాలి అనేది నా ఫీలింగ్. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ అన్నా పెట్టడానికి ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. కానీ ఏంటి అంటే ఆ హార్డ్ వర్క్ పే బ్యాక్ చేస్తుందా అనేది మనం చూసుకోవాల్సిన ఒక విషయం. నేను అది దాని మీదే చాలాసేపు ఆలోచించాను. నాట్ బికాజ్ అది ఓల్డ్ గెటప్ కూడా వస్తుంది అని కాదు, బికాజ్ నేను ఆలోచించినంత కూడా ఇప్పటివరకు ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు నా మూవీ చూసి బయటకు వచ్చి నాకు ఇప్పటివరకు టిల్ డే నేను రిసీవ్ చేసుకుంటున్న కమెంట్స్ అన్నీ ద బెస్ట్ థింగ్ అండ్ అంజలీస్ బెస్ట్, చాలా బాగా చేశారు, ఏడిపించారు. సో అదే ఆ క్యారెక్టర్ చేయాల్సింది. ఒక బరువుగా అనిపించింది లైక్ చూస్తున్నప్పుడు కూడా. సో వి ఓన్డ్
ఆ క్లైమాక్స్ పార్ట్ లో వెళ్ళిపోతున్నప్పుడు చాలా. నేను ఫ్రెండ్స్ తోటి చాలా మందిని తీసుకొని వెళ్ళాను నేను ఫస్ట్ డే చూడటానికి. ఎవ్రీబడి సెట్ ద సేమ్ థింగ్ అండ్ లాస్ట్ లో అది చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత దో యువర్ ప్రెసెన్స్ వాజ్ నాట్ దేర్ బట్ స్టిల్ వీ ఫెల్ దట్ వైడ్ అండ్ విల్ క్యారీ. అండ్ ఈవెన్ చిరంజీవి సార్ సెట్ ద సేమ్ లైక్ హీ లవ్ దట్ ప్రీ క్లైమాక్స్ పార్ట్ బిట్వీన్ మీ అండ్ చరణ్. ఓకే, సో చరణ్ గారితో Yeah, it is always fantastic, to work with Charan, and he's a ఏమంటారు ఒక మంచి co-star తో వర్క్ చేసిన ఫీలింగ్ అంటారు కదా, that I definitely felt it. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మదగజరాజా, సో ఇది మన ఆడియన్స్, మన తెలుగు వాళ్ళతో చూస్తున్నారా మరి? డెఫినెట్ గా చూడాలి కదా, చూస్తాను. ఓకే, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నా ఫస్ట్ మూవీ డైరెక్టర్ రామ్ సార్ తోటి ఇప్పుడు నివిన్ పాలి, నేను అండ్ సూరి మొన్ననే ట్రైలర్ లాంచ్ చేసాము. ఏలుకడ లేలుమలై అని ఒక టైటిల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ అండ్ అగైన్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దట్ మూవీ. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత అంటే నేను ఎదురు చూస్తున్న ఒక మూవీ అని ఉంటుంది కదా, ఒక యాక్టర్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ అని ఉంటుంది కదా. అంటే సమ్ మూవీస్ అవ్వలేదా సాటిస్ఫై ఇన్ని చేసిన మూవీస్లో? నేను సాటిస్ఫై ఎప్పుడు అవ్వను. సాటిస్ఫై అయిపోతే ఇంకా అప్పటితోటి మనం వెళ్ళి కూర్చోవచ్చు ఇంట్లో, దట్స్ ఎండ్ ఆఫ్ ద కెరియర్ అంతే. బికాజ్ అంటే నేను ఎప్పుడు కూడా నేను నా మూవీస్ కూడా నేను పెద్దగా అంటే అన్లెస్ ఐ రియలీ వాంట్ టు వాచ్ ఇట్ ఐ వోంట్. ఎందుకంటే నేను మానిటర్ కూడా చూడను. నేను ఓన్లీ రీజన్ ఎందుకు అంటే నేను మానిటర్ చూసినా వాట్ ఎవర్ ఇంటర్వ్యూస్ నేను మాట్లాడినవి చూసినా ఆర్ మూవీస్ ఏం చూసినా నాకు ఎక్కడో ఒక అందరికీ నచ్చుతుంది, నాకు ఎక్కడో ఒక లోటు కనిపిస్తుంది. ఇది అలా చేస్తుంటే బాగుండును, అది ఇలా చేస్తుంటే అలా బాగా రీటేక్స్ చేసిన ఏదైనా ఉందా సినిమాలు ఇందులో? లేదు, నేను యూజువల్గా రీటేక్స్ ఎక్కువ తీసుకోను. ఎందుకు అంటే నేను వచ్చేప్పుడే షార్ట్కి వచ్చేప్పుడే నేను ఏం డెలివర్ చేస్తున్నానో ఆ రోజు సీన్స్లో మొత్తం డైలాగ్స్ అన్ని బై హార్ట్ చేస్తే కానీ నేను సెట్ లోపలికి రాను. బికాస్ నాకు డైలాగ్స్ ఎత్తుక్కోవడం నాకు నచ్చదు. అంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ దట్ రోల్ అండ్ I have to feel what that character is supposed to feel. That only comes when I'm natural with lines. Okay. So ఆ రీజన్కి నేను ఈవెన్ నాకు తెలియని లాంగ్వేజెస్ లైక్ మలయాళం కన్నడ వర్క్ చేసినప్పుడు కూడా నేను ముందర రోజున తీసేసుకుంటాను డైలాగ్స్ అన్ని. సో దట్ నాకు డైలాగ్స్ ఎత్తుక్కుంటుంటే నాకు మూడ్లోంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐ నెవర్ గెట్ దట్ దట్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ గుడ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ ఆల్సో. ఓకే, సో ఈ డైరెక్టర్స్లో ఇప్పుడు వర్క్ చేయాలనిపించే డైరెక్టర్ ఎవరు? అంటే నాకు ముందు ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు నాకు మైండ్లో, అండ్ శంకర్ సార్ అండ్ మణిరత్నం సార్. ఇప్పుడు శంకర్ సార్తో వర్క్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను అండ్ శంకర్ సార్ తోటి ఇంకొకసారి వర్క్ చేయాలనేది కూడా నా ఇంట్రెస్ట్. బికాస్ హీస్ ఏమంటారు ఐ లవ్ వర్కింగ్ విత్ శంకర్ సార్ అండ్ హీ అంటే ది బ్యూటీ కదా. అంటే శంకర్ సార్ అఫ్ కోర్స్ శంకర్ సార్ గురించి చాలామంది చాలా చెప్పుండొచ్చు. అంటే నా స్టోరీ ఏంటి అంటే శంకర్ సార్కి ఒక యాక్టర్ని ఎలా ఆ క్యారెక్టర్లో యాక్టర్ని ఎలా యూజ్ చేయాలో బాగా తెలుసు. అండ్ హీ నోస్ హౌ టు రెస్పెక్ట్ అన్ యాక్టర్ అండ్ యాక్టర్స్ జాబ్. అంటే ఒక షార్ట్ మనం ప్రాపర్గా ఆయన అనుకున్నట్టుగా ఆయన కన్సీవ్ చేసినట్టుగా మనం డెలివర్ చేస్తే హీ నెవర్ హెసిటేట్స్ టు అప్రిషియేట్ దట్ యాక్టర్, విచ్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. బికాస్ దట్ అప్రిషియేషన్ అంటే అప్రిషియేషన్ వల్ల మనకి ఇంకా కొంచెం ఎనర్జీ బూస్ట్ అవుతూ ఉంటుంది, మన నెక్స్ట్ డేట్లో ఇంకా బెటర్గా ఇస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ దట్ గుడ్ క్వాలిటీ దట్ ఐ సా ఇన్ శంకర్ సార్. అండ్ అఫ్ కోర్స్ మణి సార్తో మణి గారు ఇంకా ఆల్వేస్ ఇట్స్ రొమాంటిక్ ఫీల్ లో ఉంటుంటాం. మణి సార్తో ఆల్రెడీ ఆయన ప్రొడక్షన్ లో వర్క్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్ లో వర్క్ చేయాలనేది నా ఆశ. ఓకే, సో హోప్ తప్పకుండా రావాలని. థ్యాంక్ యూ. సో తెలుగులో కావాలి అంజలి, బాగా తెలుగులో కావాలా? మాకు కావాలి. ఏంటది? నేను తమిళకి వెళ్తే వాళ్ళు తిడుతున్నారు నన్ను, తెలుగులోనే చేస్తున్నారు, తమిళ్లో అది బ్రేక్ ఇస్తున్నారు అని. బికాస్ నా బ్యాక్ టు బ్యాక్ అన్ని వరుస రిలీజెస్ తెలుగులోనే ఉన్నాయి కదా. సో డైరెక్ట్ మూవీస్ యా ఆఫ్ కోర్స్ డైరెక్ట్ మూవీస్. ఓకే, వెల్, సో షాపహాలికా అంజలి బాగా? అంటే నాకు షాపింగ్ చేయడం ఇష్టం. అట్ ద సేమ్ టైం ఎక్కువ టైం నాకు స్పెండ్ చేయడం ఒక పాయింట్ తర్వాత నాకు డిస్ట్రాక్ట్ అయిపోతాను, నాకు బోర్ కూడా వేస్తుంది. షాపింగ్ కూడా ఓకే. నేను ఫ్రీగా ఉంటే నాకు ఇంట్లో ఉండడం ఇష్టం, ఆర్ ఫ్రెండ్స్ తోటి క్యాచప్ ఇష్టం, ఆర్ మెయిన్గా ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ మై పెట్ పోలో. సో ఇంతకు మించి బయటకు వెళ్ళాలి అంటే ఒకేషనల్గా లైక్ ఎవరైనా మంచి కంపెనీ ఉంది, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం, అలాంటి ఒక బేసిస్లో తప్ప షాపింగ్
ఓకే, అప్పుడప్పుడు అంతే. ఇష్టం, చాలా ఇష్టం షాపింగ్. కాకపోతే నేను షాపింగ్కి వెళ్ళి 1 hourలో స్పెండ్ చేసి వచ్చేసేయాలి, అంతవరకు. దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ బోర్ కొడుతుంది నాకు. ఓకే, వెల్ థ్యాంక్ యూ సో మచ్ అంజలి. సో హోప్ అందరం కూడా బాగా బాగా థియేటర్కి వెళ్ళి చక్కగా ఆ కాసేపు, ఎందుకంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, అందరూ హాయిగా ఎంజాయ్ చేసి నవ్వుతూ రావాలని కోరుకుంటాను. Thank you so much. Congratulations once again and good luck for your coming projects. Thank you so much. Thank you. Well, that's all for now. So Anjali, so చాలా చాలా చక్కటి విషయాలు, తన మదగజరాజ విషయాలతో పాటు చాలా చక్కటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనతో డిస్కస్ చేశారు, షేర్ చేసుకున్నారు. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ స్వాతి మైత్రియా సైనింగ్ ఆఫ్.